హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన ప్రీవియస్ ఇంగ్లీష్ పేపర్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని పేపర్స్ అనేవి డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేస్తున్న పేపర్ 20-2024 షిఫ్ట్ 4 పేపర్ని డిస్కస్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటి అనేది చూద్దాం. In the following questions, out of the 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom or phrase. సో మనకు ఒక idiom or phrase ఇచ్చారు. సో దానికి సూటబుల్ అయ్యే బెస్ట్ మీనింగ్ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉంది అన్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన idiom or phrase ఏంటో చూద్దాం. చూడండి, a stick in the mud. ఫస్ట్ a stick in the mud అంటే ఏంటంటే ఏ పర్సన్ హూ డస్ నాట్ యాక్సెప్ట్ టు చేంజ్ ద బిహేవియర్. అంటే పర్సన్ ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండాలనుకుంటారు, ఇంకా చేంజ్ అవ్వడానికి అసలు ఇష్టపడరు అనమాట. ఓకేనా? సో అలాంటి వాళ్ళని ఎ స్టిక్ ఇన్ ద మడ్ అంటాం. ఏ పర్సన్ హూ డస్ నాట్ యాక్సెప్ట్ టు చేంజ్ ద బిహేవియర్. యాక్సెప్ట్ టు చేంజ్ ద బిహేవియర్. సో అలాంటి వాళ్ళని ఎస్టిక్ ఇన్ ద మడ్ అంటాం. యాక్చువల్లీ ఈ ఇడియం ఆఫ్ ఫ్రేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నార్మల్గా ఒక బుద్ధలో ఏదైనా ఒక కర్ర ఇరుకపోతే ఏమవుతుంది, అది ఏ పొజిషన్లో అయితే ఇరుకపోయినా అలాగే ఉండిపోతుంది, ఇంకా దాని పొజిషన్ అనేది చేంజ్ అవ్వదన్నమాట. సేమ్ లైక్ ఎవరైతే ఒక పర్సన్ వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉండడానికి ఇష్టపడతారు, మారడానికి ఇష్టపడరు. సో అక్కడి నుంచి వచ్చింది మనకి ఇడియం ఎస్టిక్ ఇన్ ద మడ్. సో దానికి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్, ఏ పర్సన్ విత్ నో క్యారెక్టర్. అసలు పర్సన్ క్యారెక్టర్ లేకపోవడానికి, వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి అసలు సంబంధం లేదు. ఓకేనా? కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి సో ఆప్షన్ 1 అంత పర్ఫెక్ట్ సూటబుల్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఏ పర్సన్ వితౌట్ ఎనీ ఫియర్. అంటే పర్సన్ వితౌట్ ఎనీ ఫియర్ అంటే ఎవరైతే పర్సన్ భయం లేకుండా, అంటే బ్రేవ్, అంటే చాలా ధైర్యంగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని అంటాం. ఓకేనా? నాట్ ది పర్సన్ హూ డస్ నాట్ చేంజ్ ద బిహేవియర్, ఆ మీనింగ్ అయితే కాదు. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ 3, ఏ పర్సన్ హూ రెసిస్ట్ చేంజ్. ఓకేనా? అంటే ఎవరైతే చేంజ్ అవడానికి ఇష్టపడరో, రెసిస్ట్. ఓకే, అంటే ఇష్టపడిన వాళ్ళు అపోజ్ చేస్తారు, నేను చేంజ్ అవ్వను, అలా చెయ్యను అని చెప్పి. సో ఇది మనకి సూటబుల్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం. ఏ జనరస్ పర్సన్. జనరస్ పర్సన్ అంటే ఏంటంటే ఏ పర్సన్ విత్ కైండ్, అంటే లైక్ దయతో మంచిగా ఉండే ఒక పర్సన్ జనరస్ పర్సన్ అంటాం. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం, ఎస్టిక్ ఇన్ ద మడ్ అంటే ఏ పర్సన్ అయితే తన క్యారెక్టర్ని చేంజ్ చేసుకోరో ఆ మీనింగ్ అనేది రావాలి. సో ఈ జనరస్ పర్సన్ కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది సూటబుల్ అంటే ఏ పర్సన్ హూ రెసిస్ట్ చేంజ్. ఓకే, చేంజ్ అవడానికి ఎవరైతే ఇష్టపడరో. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ స్టిక్ ఇన్ ద మడ్ అంటే ఏ పర్సన్ హూ రెసిస్ట్ చేంజ్ అనే మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Choose the idiom or phrase that can substitute the highlighted group of words meaningfully. సో మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అనేది అండర్లైన్ చేశారు. సో దానికి సూటబుల్ అయ్యే ఇడియం ఆర్ ఫ్రేజ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం. ద మ్యాటర్ వాజ్ డిస్కస్డ్ ప్రైవేట్లీ వితౌట్ ఎనీ ఇంట్రూడర్స్. ఓకే, సో బయట ఎవరు లేకుండా ఏదైతే ఒక మ్యాటర్ ని ప్రైవేట్ గా డిస్కస్ చేశారు అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు. సో అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి, ప్రైవేట్లీ వితౌట్ ఎనీ ఇంట్రూడర్స్. ఓకే, ఇంట్రూడర్స్ అంటే ఏంటంటే ఎవరైతే పర్మిషన్ లేకుండా ఎలా అవుతారో అలాంటి వాళ్ళు. సో అలా ఎవరు లేకుండా ఒక విషయాన్ని ప్రైవేట్ గా డిస్కస్ చేశారు. సో దానికి సంబంధించిన ఇడియం ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఇడియం రన్ అవుట్ ఆఫ్ స్టీమ్. అసలు రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ లాస్ ఎనర్జీ. ఓకేనా? ఎనర్జీ లాస్ అవడం కానీ, ఓకే, లేదా ఎంతూజియాసిజం అని అంటాం అనమాట. అంటే ఏదైతే క్యూరియాసిటీ, ఓకే, ఏదైతే క్యూరియాసిటీతో నేర్చుకుందాం అని ఉంటారో వాళ్ళని. ఓకే, అలాంటి మీనింగ్ అనేది వస్తుంది మనకి రన్ అవుట్ ఆఫ్ స్టీమ్ అనే ఇడియం నుంచి. అండ్ ఆప్షన్ 3 ఆన్ ది ఫెన్స్. ఓకే, అంటే ఏంటి, న్యూట్రల్ డెసిషన్. అంటే అటు డిసైడ్ అవ్వలేకపోతున్నారు, ఇటు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో న్యూట్రల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఆన్ ది ఫెన్స్ అనే ఇడియం అనేది యూటిలైజ్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ బిహైండ్ క్లోజ్డ్ డోర్స్. ఓకే, బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా మాట్లాడుకోవడం. ఓకేనా? అంటే ప్రైవేట్ గా, అంటే పబ్లిక్ లో ఒక 10 మంది ఉండే చోటుకోకుండా రహస్యంగా మాట్లాడుకునే ఒక విషయాన్ని బిహైండ్ ద డోర్స్ అంట. ఓకే, ఎనీథింగ్ ఇట్ ఈస్ టాకింగ్ సీక్రెట్లీ, సీక్రెట్ గా ఏదైతే మాట్లాడతామో దాన్ని. అండ్ ఆఫ్టర్ దట్ త్రూ థిక్ అండ్ థిన్. ఓకే, త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఏంటంటే లైక్ ఎవరైతే పర్సన్స్ మన బ్యాడ్ టైమ్స్ లోను మన గుడ్ టైమ్స్ లోను, ఓకేనా, ఎలా అయితే ఉంటారో. ఓకే, ఫ్రెండ్స్ ఇన్ బ్యాడ్ టైమ్స్ అండ్ గుడ్ టైమ్స్. ఓకేనా? మన బ్యాడ్ టైమ్స్ లో కానీ గుడ్ టైమ్స్ లో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం త్రూ అండ్ థిక్ అండ్ థిన్ అంటాం. సో మనకి ఇచ్చిన ఇడియం ఏంటి సంబంధించింది, ప్రైవేట్లీ వితౌట్ ఎనీ ఇంట్రూడర్స్. అంటే ఎవరు లేకుండా ప్రైవేట్ గా ఒక విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఇచ్చిన 4 ఏడియమ్స్ లో ఏది కరెక్ట్ గా సూటబుల్ అవుతుందంటే దట్ ఈస్ ఆప్షన్ 2. ఓకే, బిహైండ్ క్లోజ్డ్ డోర్స్.
అంటే చాలా ప్రైవేట్ గా మాట్లాడుకున్నాం ఎవరో ఒక లేని చోట. ఓకే, సో సీక్రెట్ గా. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. Improve the underlined part of the sentence. Choose no improvement as an answer if the sentence is grammatically correct. ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ అండర్లైన్ చేశారు. సో అది గ్రామటికల్లీ కరెక్ట్ అయితే ఆప్షన్ నో ఇంప్రూవ్మెంట్ చూస్ చేయమన్నాడు. ఒకవేళ ఇన్కరెక్ట్ అయితే ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో చూద్దాం, ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ చూద్దాం. A large number of people have been get clean and pure water. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ కి మీనింగ్ ఏంటి అంటే ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి ఒక క్లీన్ అండ్ ప్యూర్ వాటర్ అనేది వస్తుందంట. ఓకేనా, సో అంటే ఎప్పటి నుంచో ఇవ్వడం స్టార్ట్ చేశారు, స్టిల్ ఇప్పుడు కూడా క్లీన్ అండ్ ప్యూర్ వాటర్ అనేది వస్తుంది. సో విచ్ టైప్ ఆఫ్ టెన్స్ ఈ సెంటెన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. సో ఎప్పుడు మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినా మనకి ఎలా ఉండాలి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ has or have plus been plus v1 plus ing plus object of the sentence అనేది రావాలి. సో చూడండి, సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ది సెంటెన్స్ ఉందా లేదా చూద్దాం, దాన్ని బట్టి గ్రామటికల్లీ కరెక్ట్ ఇన్కరెక్ట్ తెలిసిపోతుంది. ఓకేనా, సబ్జెక్ట్ ఓకే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకేనా, హ్యాస్ ఆర్ హ్యావ్. హ్యాస్ అనేది మనం ఎప్పుడు యూటిలైజ్ చేస్తామంటే సింగులర్ కి యూటిలైజ్ చేస్తాం అనమాట. అండ్ హ్యావ్ అనేది ఎప్పుడు యూటిలైజ్ చేస్తామంటే ప్లూరల్ కి. సో చూడండి, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నాడు అంటే విచ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ప్లూరల్. ఓకే, కాబట్టి ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం యూటిలైజ్ చేస్తున్నాం, హ్యావ్. ఓకే, హ్యావ్ ఇచ్చాడు కరెక్ట్. అండ్ ఆఫ్టర్ దట్ బీన్ రావాలి, యా హ్యావ్ బీన్. అండ్ ఆఫ్టర్ దట్ v1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అనేది రావాలి. కానీ మనకి ఏమొచ్చింది, జస్ట్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ మాత్రమే వచ్చింది. ఓకేనా, సో గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ బట్టి చూద్దాం. నో ఇంప్రూవ్మెంటా, నో, గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. చూద్దాం, హ్యావ్ బీన్ గెటింగ్, ఎస్ హ్యావ్ ఉంది, బీన్ ఉంది, అండ్ v1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఉంది గెటింగ్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో రిమైనింగ్ ఆప్షన్ చూడండి, హ్యాస్ బీన్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గురించి వచ్చినప్పుడు హ్యాస్ అనేది రాదు. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ బీన్ గెట్స్. ఓకేనా, ముందే చెప్పా ఏం రావాలి మనకి, v1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అనేది రావాలి, నాట్ ద గెట్స్. సో ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన ఆప్షన్ అన్నిట్లో ఏది కరెక్ట్ అంటే గ్రామటికల్లీ ఆప్షన్ 2 హ్యావ్ బీన్ గెటింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, let's see next question. Find the part of the given sentence that has an error in it. If there is no error, choose no error. ఒకే ఒక పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్, ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఏ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ లో ఎర్రర్ ఉంది, ఒకవేళ ఎర్రర్ లేకపోతే చూస్ నో ఎర్రర్ అన్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, కన్స్యూమర్ సమ్ టైమ్స్ హ్యాస్ ఎ గుడ్ క్వాలిటీ టు ఐడెంటిఫై కౌంటర్ఫీట్ లోగోస్ when the legitimate brand is well recognized. సో సెంటెన్స్ లో ఏం చెప్తున్నాడు అంటే ఏదైతే గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్డ్ అయిన బ్రాండ్స్ అనేవి కన్స్యూమర్స్ కి తెలిసి ఆఫ్టర్ దట్ ఏవైతే లైక్ ఫేక్ లోగోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అన్నాడు. సో ఇచ్చిన సెంటెన్స్ లో ఎక్కడ ఎర్రర్ ఉందనేది చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అండి ఫస్ట్ ఆప్షన్ లెజిటిమేట్ బ్రాండ్ ఈజ్ వెల్ రికగ్నైజ్డ్, యా కరెక్ట్ గానే ఉంది. అండ్ కన్స్యూమర్ సమ్ టైమ్స్ హ్యాస్ ఎ గుడ్ అబిలిటీ టు. సో చూడండి, కన్స్యూమర్స్ విచ్ ఈస్ నోన్ యాజ్ ప్లూరల్ వర్బ్. ఓకే, సో ఇది మన సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ లో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, సబ్జెక్ట్ సింగులర్ అయితే మనం యూజ్ చేసే వర్బ్ కూడా సింగులర్ అయి ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే మనం యూజ్ చేసే వర్బ్ కూడా ప్లూరల్ అయి ఉండాలి. సో మనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి, ప్లూరల్ వర్బ్, ఆటోమేటిక్ గా వచ్చే వర్బ్ కూడా ఏమవ్వాలి మనకి, ప్లూరల్ వర్బ్ అవ్వాలి. కానీ హ్యాస్ అనేది ఏంటి, సింగులర్ వర్బ్. కో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3. అండ్ ఐడెంటిఫై కౌంటర్ఫీట్ లోగోస్ when the, ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. సో ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే కన్స్యూమర్ సమ్ టైమ్స్ హ్యాస్ ఎ గుడ్ క్వాలిటీ, హ్యాస్ రాకూడదు అక్కడ హ్యావ్ రావాలి. ఓకేనా, కన్స్యూమర్ సమ్ టైమ్స్ హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ అనేది రావాలి. సో ఆప్షన్ 3 హ్యాస్ ఎర్రర్ ఆఫ్ ది సెంటెన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, fill in the blanks with the most appropriate option. ఓకే, ఒక బ్లాంక్ ఇచ్చాడు, దానికి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. చూద్దాం. The horn of the car ahead was dashed by the resistance of the thick air. ఓకే, చూడండి, థిక్ ఎయిర్ అంటే ఎయిర్ అనేది చాలా ఎక్కువ వేగంగా థిక్గా ఉండడం వల్ల కార్ యొక్క హార్న్ అనేది అంత మంచిగా వినిపించట్లేదు అంట, ప్రాపర్ గా వినిపించట్లేదు అన్నాడు. సో దానికి సంబంధించిన వర్డ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ డిమ్. ఓకే, డిమ్ అనేది మనం దేనికి యూటిలైజ్ చేస్తామంటే లైట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే లైట్ అనేది ప్రాపర్ గా రాదు అలాంటప్పుడు డిమ్ లైట్ వస్తుంది అని చెప్తుంటాం.
సో విచ్ ఈస్ నాట్ అబౌట్ హార్న్, అంటే సౌండ్ గురించి అయితే కదా, హార్న్ మనం సౌండ్ గురించి కదా మాట్లాడతాం. సో లైట్ గురించి వస్తుంది కాబట్టి డిన్ ఆప్షన్ అయితే కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఫెయింట్, ఓకేనా. ఫెయింట్ అన్న కూడా ఇట్స్ రిలేటెడ్ టు ద స్మెల్, సౌండ్, ఓకే, అన్నిటికీ వస్తుంది. బట్ ఫెయింట్ అంటే మీనింగ్ ఏంటి అంటే లైక్ చాలా వీక్ గా వినిపించడం, అలాంటి మీనింగ్ అనేది వస్తుంది అనమాట. సో అంత ప్రాపర్ ఫిట్ అయితే కాదు, అంటే ఎయిర్ వల్ల హార్న్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయింది అన్నది రావాలి. సో అంత ప్రాపర్ ఫిట్ మనకి ఫెయింట్ అనేది ఇవ్వదు. సో ఆప్షన్ 2 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ మ్యూట్. మ్యూట్ అంటే ఏంటి, మనం నార్మల్ కాల్స్ మాట్లాడుకున్నప్పుడు సౌండ్స్ వినిపించకూడదు అని మ్యూట్ చేస్తాం కదా. సో మ్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, అసలు ఏ సౌండ్ అనేది వినిపించదు, అంటే ఎంటైర్ సౌండ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో మ్యూట్ అనే ఆప్షన్ కూడా కాదు. సో అక్కడ అండ్ ఆఫ్టర్ చూడండి మఫ్ఫల్డ్, ఓకే. మఫ్ఫల్డ్ అంటే ఏంటి అంటే లైక్ లో రెసిస్టెన్స్, ఓకే, అంటే చాలా తక్కువ రెసిస్టెన్స్ మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది అని మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ఏదైతే హార్న్ నుంచి వచ్చే సౌండ్ అనేది అంత ప్రాపర్ గా రాకుండా ఇంప్రాపర్ గా లైక్ సంథింగ్ ఏమంటారు, లైక్ ఏదో సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు అలా మనకి హార్న్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది అంట. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4 మఫ్ఫల్డ్. చూడండి, ది హార్న్ ఆఫ్ ది కార్ head was muffled by the resistance of the thick air, ఓకే. ఏదైతే థిక్ ఎయిర్ అనేది అపోజ్ చేయడం వల్ల హార్న్ ఆఫ్ ది కార్, ఏదైతే కార్ యొక్క హార్న్ ఏదైతే ఉందో అది అంత ప్రాపర్ గా వినిపించట్లేదు అని అర్థం వస్తుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ 4 muffled is the correct answer. Let's see next question. Choose the most appropriate antonym of the underlined word. చూడండి, what is the meaning of antonym? Which is opposite word, okay, అంటే వ్యతిరేక పదం. సో ఇచ్చిన అండర్లైన్ వర్డ్ కి ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ ఏంటి అని అడుగుతాడు. సో ఫస్ట్ ఇచ్చిన అండర్లైన్ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటో చూద్దాం, ఓకే. చూడండి, ఎఫికసీ ఏంటి, అండర్లైన్ పార్ట్ ఎఫికసీ, ఓకేనా. ఎఫికసీ అంటే ఫస్ట్ దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఆఫ్టర్ దట్ దానికి యాంటోనిమ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఎఫికసీ అంటే ఏంటి అంటే ఎబిలిటీ టు గివ్ డిజైర్డ్ రిజల్ట్, ఓకే. మనం ఏదైతే అనుకున్నామో ఆ రిజల్ట్స్ ని ఇచ్చే ఎబిలిటీ ఉండడం అని అర్థం అనమాట. సో దానికి యాంటోనిమ్ ఏమవ్వాలి అప్పుడు అంటే లైక్ ఆ ఎబిలిటీ లేకపోవడం అనే మీనింగ్ అనేది రావాలి. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటి అన్నది చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇనాడిక్యువసీ. ఇనాడిక్యువసీ అంటే ఏంటి అంటే ఇనెబిలిటీ టు రీచ్ ద స్టాండర్డ్స్, ఇనెబిలిటీ టు రీచ్ స్టాండర్డ్ వాల్యూ, అంటే ఏదైతే మనం అనుకున్నామో ఆ వాల్యూకు రీచ్ అయ్యే క్యాపబిలిటీ లేకపోవడం అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ పొటెన్సీ. పొటెన్సీ అంటే ఏంటంటే విచ్ ఇస్ నోన్ యాజ్ పవర్ ఆర్ స్ట్రెంగ్త్ అనే మీనింగ్ వస్తుంది. సో దిస్ ఈస్ సిమిలర్ టు ద వర్డ్ ఆఫ్ ఎఫికసీ, ఓకేనా. ఆ ఎబిలిటీ ఉండడం దాన్ని స్ట్రెంగ్త్ అండ్ పవర్ అంటున్నాం. సో ఇట్స్ రిలేటెడ్ టు ద సినానిమ్ అవుతుంది కానీ యాంటోనిమ్ అవుతుంది. సో ఆప్షన్ 2 కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 3 వర్చ్యూ. వర్చ్యూ అంటే ఏంటి అంటే లైక్ మొరాలిటీ, ఓకే, లైక్ మోరల్ వాల్యూస్ కానీ గుడ్నెస్ కానీ ఏదైతే ఉంటుందో ఆ మీనింగ్ అనేది వస్తుంది. నాట్ రిలేటెడ్ టు ద ఎఫికసీ, ఓకేనా. ఎబిలిటీ గురించి దాని గురించి కాదు. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ విచ్ ఈస్ నోన్ టు ద రిజల్ట్, ఓకేనా. ఏదైతే రిజల్ట్ గురించి చెప్తుందో దాని గురించి మనం ఎఫెక్ట్ అనేది ఇట్లా చేయాలి. సో ఆప్షన్ 4 కూడా సూట్ అవుతుంది. సో ఇచ్చిన అన్ని ఆప్షన్స్ లో ఏమంటాడు మనకి ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం. ఎఫికసీ అంటే ఎబిలిటీ టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్, అంటే మనం ఏదైతే రిజల్ట్ అనుకున్నామో ఆ యొక్క ఎబిలిటీని ఎఫికసీ అంటాం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే ఆప్షన్ 1 ఇనాడిక్యువసీ, అంటే ఇన్ఎబిలిటీ టు గెట్ ద డిజైర్డ్ రిజల్ట్, అంటే ఏదైతే స్టాండర్డ్ వాల్యూ ఏదైతే అనుకున్నామో దానికి రీచ్ అని ఒక ఇన్ఎబిలిటీ. సో ఆపోజిట్ వర్డ్ ఏంటి ఇనాడిక్యువసీ ఫర్ ఎఫికసీ. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ది గివెన్ బ్లాంక్. సో ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్ లో ఒక బ్లాంక్ కి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటి అనేది అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన బ్లాంక్ చూద్దాం. యు మస్ట్ డాష్ యువర్ డిఫీట్ నౌ యాజ్ యు ఆర్ లెఫ్ట్ విత్ నో సోల్జర్స్. సో నీ దగ్గర ఎటువంటి సోల్జర్స్ లేరు కాబట్టి నీ ఓటమిని నువ్వు అంగీకరించాలి అంటున్నాడు, ఓకేనా. సో అంగీకరించాలి అన్నది ఓకే, యాక్సెప్ట్ చేయి అన్న మీనింగ్ అనేది రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది అలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, డిఫర్, ఓకే. డిఫర్ అంటే మీనింగ్ అంటే విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పోస్ట్ పోన్ ఆర్ డిలే, ఓకే. పోస్ట్ పోన్ కానీ డిలే కానీ, ఓకేనా, అలాంటి మీనింగ్ అనేది మనకి ఇస్తుంది అనమాట, ఓకే. చూడండి, ఎక్కడ మనం డిఫీట్ ఓటమిని పోస్ట్ పోన్ కానీ డిలే కానీ అలాంటివి చేస్తామా, లేదు కదా. సో ఆప్షన్ అనేది అంత కరెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ అడ్మిట్, ఓకే. అడ్మిట్ అంటే యాక్సెప్ట్ చేయి అనే మీనింగ్ వస్తుంది అనమాట, ఓకే. నీ ఓటమిని నువ్వు యాక్సెప్ట్ చేయి, ఎందుకంటే నీ దగ్గర అడ్వాన్స్ సోల్జర్స్ లేరు కాబట్టి ఓటమిని అంగీకరించాలి, ఓకే. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ కూడా చూద్దాం. బై, ఓకే. బై అంటే ఏంటి, ఏదైతే కొనడం, ఓకే, కొనడాన్ని మనం బై అని అంటాం అనమాట. సో
ఎక్కడైనా మనం ఓటమిని కొంటామా? నో. సో ఇది కూడా ఫిట్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. అండ్ ఆఫ్టర్ దట్ గెట్, యు మస్ట్ గెట్ యువర్ డిఫీట్. ఓకే, నువ్వు నీ ఓటమిని తెచ్చుకోవాలి. ఎక్కడైనా ఓటమిని మనం కావాలని తెచ్చుకుంటామా? లేదు. ఓకే, మనం చేసే ప్రయత్నంలో గెలుపు కానీ ఓటమి కానీ. సో ఎక్కడ మన ఓటమిని తెచ్చుకోం కాబట్టి ఆప్షన్ 4 కూడా అంత కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ అడ్మిట్. ఓకేనా, అంటే విచ్ ఇస్ యాక్సెప్ట్. ఎటువంటి సోల్జర్స్ నీ దగ్గర లేరు కాబట్టి నీ ఓటమి నువ్వు అంగీకరించు. You must admit your defeat now as you are left with no soldiers. Okay, option 2 is the correct answer. Let's see next question. Select the most appropriate word to fill in the blank. Same మళ్ళీ fill in the blank ఇచ్చాడు, దానికి సూటబుల్ అయ్యే ఆప్షన్ ని బ్లాంక్ లో ఫిల్ చేయమని అన్నాడు. సో ఇచ్చిన బ్లాంక్ ఏంటో చూద్దాం. ఫస్ట్, the dash a mammoth task ahead of them. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, have, does, needs, has. ఓకే, విచ్ ఈజ్ ఇచ్చిన ఆప్షన్స్ అని విచ్ ఇస్ రిలేటెడ్ టు ద వర్బ్స్. ఓకే, ఏవైతే వర్బ్స్ ఉన్నాయో అవే మెన్షన్ చేశాడు ఆప్షన్ లో. సో ఎప్పుడు మనం వర్బ్ ని ఫస్ట్ ఫిట్ చేయాలి అంటే ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇచ్చిన సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? దే. దే అంటే విచ్ ఈస్ నోన్ యాజ్ ప్లూరల్ సబ్జెక్ట్. ఓకే, ఎక్కువ మంది ఉన్నారు కదా కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్. చూడండి, ప్లూరల్ సబ్జెక్ట్ అంటే ఇందాకలే చెప్పా, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ప్లూరల్ వర్బ్ రావాలి, సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి. సో ఇచ్చిన వాటిలో ఏది ప్లూరల్ సబ్జెక్ట్ అనేది చూద్దాం. హ్యావ్, హ్యావ్ అనేది మనకి ప్లూరల్ సబ్జెక్ట్, సో హ్యావ్ అనేది ఫిట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ డస్. ఓకే, డస్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ సింగులర్. ఓకేనా, సింగులర్ సబ్జెక్ట్స్ కి మాత్రమే డస్ యూటిలైజ్ చేస్తాం, నాట్ ఫర్ ది ప్లూరల్. మనకి ఇచ్చింది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి డస్ అనేది ఫిట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ నీడ్స్. యాక్చువల్లీ నీడ్స్ అనేది మనం ఎలాంటి కండిషన్ లో యూటిలైజ్ చేస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని 3 పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్ అంటే ద పర్సన్ హూ స్పీక్స్. ఓకే, ఎవరైతే మాట్లాడతారో. ఓకే, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? స్పీకర్. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని మనం ఫస్ట్ పర్సన్ అంటాం. అంటే ఫస్ట్ పర్సన్ కింద ఏ సబ్జెక్ట్స్ వస్తాయంటే ఐ, వి అంటే నేను లేదా మేము. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ పర్సన్ అంటే మాట్లాడుతున్నప్పుడు అలాగే చెప్తాం కదా. అండ్ సెకండ్ పర్సన్, ఓకే ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఒకళ్ళ సెకండ్ పర్సన్ ఏంటి? లిజనర్, మాట్లాడుతుంటే వింటున్నారు. సో సెకండ్ పర్సన్ ఈస్ లిజనర్, ద పర్సన్ హూ లిజన్స్. ఓకే, ఈ కండిషన్స్ లో ఎలాంటివి వస్తాయంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ లో ఐ, వి వస్తే సెకండ్ పర్సన్ కి వచ్చేసరికి యు. ఓకే, నువ్వు, మీరు. ఓకే, అలా. అండ్ ఆఫ్టర్ దట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ద పర్సన్ హూ రిసీవ్స్ ద యాక్షన్. ఎవరికైతే యాక్షన్ రిసీవ్ అవుతున్నారో, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్న వాళ్ళని మనం థర్డ్ పర్సన్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి హీ, షీ, ఇట్, దే. హీ, షీ, ఇట్ అండ్ దే, ఇవి మనకి థర్డ్ పర్సన్ కనే వస్తాయి అనమాట. ఓకే, సో చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్స్ ఏంటి? హీ, షీ, ఇట్, దే. సింగులర్ అంటే ఏంటి? ఒకళ్ళే ఉండాలి. సో ఇందులో ఏమున్నాయి? హీ, షీ, ఇట్. ఓకే, అతడు, ఆమె, అది. ఓకే, సో థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. ఓకే, ఈ థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గర మాత్రమే మనం నీడ్స్ అనేది యూటిలైజ్ చేస్తాం. రిమెంబర్ దట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. నీడ్స్ ఎప్పుడు యూటిలైజ్ చేస్తాం? థర్డ్ పర్సన్, అది కూడా సింగులర్స్ దగ్గర. హీ, షీ, ఇట్ దగ్గర మాత్రమే నీడ్స్ యూటిలైజ్ చేస్తాం. సో సింగులర్ దగ్గర యూటిలైజ్ చేస్తారని చెప్పా. మనకి ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ప్లూరల్ దే. సో అక్కడ రాదు కాబట్టి ఆప్షన్ 3 కూడా ఇన్కరెక్ట్. అండ్ ఆఫ్టర్ దట్ హ్యాస్. హ్యాస్ ఇస్ ఆల్సో యూటిలైజ్డ్ ఫర్ సింగులర్. హ్యాస్ కూడా సింగులర్ దానికి యూటిలైజ్ చేస్తాం. మనకి ఇచ్చింది ప్లూరల్ కాబట్టి హ్యాస్ కూడా కరెక్ట్ కాదు. సో ఇచ్చిన ఆప్షన్ అన్నిట్లో ప్లూరల్ కేది? హ్యావ్. ఓకేనా, దే హ్యావ్ ఎ మోర్ టాస్క్ అహెడ్ ఆఫ్ దెమ్. ఓకే, ఆప్షన్ 1 is the correct answer. Let's see next question. Find the part of the sentence that has an error in it. If there is no error, choose no error. ఓకే, ఒక సెంటెన్స్ ఇచ్చారు, which part of the sentence has an error అంటారు. సో ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఏంటి అన్నది చూద్దాం. I'm not the most wisest person here to teach you this lesson. ఓకే, సో మీకు లెసన్ టీచర్స్ అంత వైజెస్ట్ పర్సన్ నేను కాదు అన్నాడు. సో ఇచ్చిన మిస్టేక్ ఏంటో చూద్దాం. ఐఎమ్ నాట్ ది మోస్ట్ వైజెస్ట్. చూడండి, వైజెస్ట్ అంటే ఏంటి? విచ్ ఈస్ నోన్ యాజ్ సూపర్లేటివ్ ఫామ్. ఓకే, అండ్ మోస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూపర్లేటివ్ ఫామ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక సెంటెన్స్ లో 2 సూపర్లేటివ్ ఫామ్స్ పక్కనే రావు. ఓకేనా, ఇమ్మీడియట్లీ పక్కనే ఎప్పుడు రావు. సో మోస్ట్ వైజెస్ట్ అనేది రాంగ్. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1. అండ్ రిమైనింగ్ కూడా చూద్దాం. టీచ్ యూ దిస్ లెసన్ కరెక్ట్ గానే ఉంది. అండ్ పర్సన్ హియర్ టు కరెక్ట్ గానే ఉంది. సో నో ఎర్రర్ అంటే నో, దెర్ ఈస్ ఎర్రర్. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఐఎమ్ నాట్ ద మోస్ట్ వైజెస్ట్ కాదు. ఓకేనా, వస్తే మోస్ట్ వైజ్ అయినా రావాలి లేదా వైజెస్ట్ అయినా రావాలి. సో ఆప్షన్ 1 has error of the sentence. Let's see next question. Replace the bracketed word
with one of the given options which suitably replaces the word without changing the meaning of the sentence. సో చూడండి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాంట్లో ఒక బ్రాకెటెడ్ వర్డ్ ఇచ్చాడు, ఆ బ్రాకెట్ వర్డ్ ని రీప్లేస్ చేయమన్నాడు, బట్ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది చేంజ్ అవ్వకూడదు అన్నాడు. సో ఫస్ట్ చూడండి చూద్దాం. A successful outcome could ultimately lead to its use in autonomous planetary rewards and robot aircraft. సో ఇచ్చిన బ్రాకెటెడ్ వర్డ్ ఏంటి? అటానమస్. ఫస్ట్ అసలు అటానమస్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. అటానమస్ మీనింగ్ అంటే ఏంటి అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళే సొంతంగా చేసేదాన్ని మనం అటానమస్ అంటాం. అంటే లైక్ షార్ట్ కట్ లో ఏం చెప్పొచ్చు అంటే ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్, ఇండిపెండెంట్. ఓకే, సో చూడండి ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ అంటే మీనింగ్ అంటే విచ్ ఇస్ నోన్ యాజ్ బ్లాక్. ఓకే, ఏదైనా ఒక దాన్ని బ్లాక్ చేయడం లాంటిది. అసలు ఇండిపెండెంట్ కి బ్లాక్ కి సంబంధం లేదు. సో ఆప్షన్ 1 కదా. అండ్ ఆఫ్టర్ దట్ ఇండిపెండెంట్, యా డైరెక్ట్ మీనింగే ఉంది. ఓకేనా, ఇండిపెండెంట్ అటానమస్ మీనింగ్ అంటే దేని మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు సొంతంగా. అంటే ఉంటాం కదా అటానమస్ కాలేజెస్ అని. నార్మల్ గా అటానమస్ లేని కాలేజెస్ ఏం చేస్తారు, వేరే కాలేజెస్ కి వెళ్ళి సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్స్, అంటే వేరే కాలేజెస్ మీద ఎగ్జామ్స్ కి డిపెండ్ అవుతున్నారు. బట్ అటానమస్ కాలేజ్ అనేది వాళ్ళ కాలేజ్ లోనే వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు కదా. సో సేమ్ లైక్ ఇండిపెండెంట్ అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ యునానిమస్. యునానిమస్ అంటే మీనింగ్ ఏంటి? అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటారు. అంటే అందరూ యాక్సెప్ట్ చేసి అందరూ ఒకే మాట మీద ఉండి ఏదైతే ఒప్పుకుంటారో దాన్ని మనం యునానిమస్ అంటాం. సో అసలు అటానమస్ కి యునానిమస్ కి సంబంధం లేదు. సో ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆక్లూడ్. ఓకే, ఆక్లూడ్ అన్న మీనింగ్ ఏంటి అంటే బ్లాక్. ఓకే, బ్లాక్ అన్న మీనింగ్ కూడా రాదు. సో ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఇండిపెండెంట్. ఓకే, అటానమస్ కి ఏది రిప్లేస్ చేస్తే సేమ్ మీనింగ్ వస్తుంది సెంటెన్స్? ఇండిపెండెంట్. ఓకే, ఆప్షన్ 2 is the correct answer. Let's see next question. Choose the word that means the same as the given word. సో ఇచ్చిన వర్డ్ కి సేమ్ మీనింగ్ వర్డ్ అంటే సేమ్ ఏదో ఉంటుంది అంటాడు. సో ఇచ్చిన వర్డ్ ఏంటి? ఫెంటాస్టికల్లీ. ఓకే, ఫెంటాస్టికల్లీ అంటే ఏంటి? విచ్ ఈస్ నోన్ యాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ ఆర్ ఇంప్రెసివ్. ఓకే, ఎక్స్ట్రాడినరీ ఆర్ ఇంప్రెసివ్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకేనా, చూడండి ఫెంటాస్టికల్లీ అంటే లైక్ చాలా ఎక్కువ బాగుంది, సూపర్ అలాంటి యూటిలైజ్ చేస్తాం. సో ఇచ్చిన మీనింగ్స్ ఏంటో చూద్దాం. స్కాంట్లీ. స్కాంట్లీ అంటే మీనింగ్ ఏంటంటే విచ్ ఈస్ లైక్ ఇన్సఫిషియంట్ ఆర్ స్మాల్. ఓకేనా, అంటే సఫిషియంట్ గా ఉండలేకపోవడం కానీ చాలా తక్కువ ఉండడం కానీ అలాంటిది వాడిని మనం స్కాంట్లీ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ స్కేర్స్లీ. ఓకేనా, లైక్ విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ ఆర్ హార్డ్ అంటే లైక్ ఫియర్ఫుల్, చాలా డిఫరెంట్ గా ఉంది అలాంటి దాన్ని మనం స్కార్స్లీ అంటాం. ఆఫ్టర్ దట్ ఫ్యాబ్యులస్లీ. ఓకే, ఫ్యాబ్యులస్లీ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ద ఫెంటాస్టిక్. ఓకేనా, అంటే సూపర్బ్. ఓకే, అలాంటి మీనింగ్ అనేది వస్తుంది. సో సేమ్ మీనింగ్ వర్డ్ అనేది మనం ఆప్షన్ 3 అనేది చెప్పొచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ నామినల్లీ. నామినల్లీ అంటే ఏంటంటే విచ్ ఈజ్ యాజ్ ఎ నేమ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ ఫ్యాక్ట్, అంటే పేరు ఉంటుంది కానీ అదంతా నిజమైతే కాదు. ఓకేనా, అలాంటి దాన్ని మనం నామినల్లీ అంటాం. సో ఫెంటాస్టికల్లీ ఏంటి? సూపర్, అలాంటి మీనింగ్ రావాలి. సో అలాంటి మీనింగ్ వచ్చింది ఏంటి? ఆప్షన్ 3 ఫ్యాబ్యులస్లీ. నామినల్లీ కూడా కాదు, స్కేర్స్లీ కూడా కాదు, స్కాంట్లీ కూడా కాదు. సో ఇవన్నీ మనకి సేమ్ మీనింగ్ వర్డ్ అనేది ఫెంటాస్టికల్లీకి రాదు. Fabulously gives the same meaning word. So option 3 is the correct answer. Let's see next question. So SSC GD కి సంబంధించిన ఆన్లైన్ క్లాస్ అనేది ఇంతకు ముందు 4000 ఉండేది, బట్ ఇప్పుడు దానికి ఒక కొత్త ఆఫర్ అనేది పెట్టడం జరిగింది. 899 కి మాత్రమే ఆన్లైన్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైలీ SSC GD కి సంబంధించిన లైవ్ క్లాసెస్ అనేవి అవుతాయి. ఒకవేళ ఎవరైనా ఏ రోజైనా లైవ్ క్లాస్ మిస్ అయినా ఆర్ అయిపోయిన క్లాస్ ని మళ్ళీ వినాలి అనుకున్నా రికార్డెడ్ సెషన్స్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ సాఫ్ట్ కాపీస్ నోట్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ప్లే స్టోర్కి వెళ్ళి SJ కాంపిటేటివ్ అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో అయినా పర్చేస్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. అండ్ ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఫ్రమ్ December 16th నుంచి 20th December వరకు మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ది బ్లాంక్. సో ఇచ్చిన బ్లాంక్ కి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటి అని అడుగుతాడు. సో చూద్దాం. దర్ ఈస్ నో నీడ్ టు జంప్ టు ఎ డాష్ సో సూన్. ఓకే, సో అంత త్వరగా మనం జంప్ చేయాల్సినంత అవసరం లేదు అన్నాడు. సో దానికి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే మీనింగ్ అంటే విచ్ అపోజెస్. ఓకే, ఏదైతే అపోజ్ చేస్తుందో అది. ఓకేనా, చూడండి అక్కడ ఫిట్ చేసి చూద్దాం. దర్ ఈస్ నో నీడ్ టు జంప్ టు ఎ డాష్ సో సూన్. ఓకేనా, అంటే లైక్ ఏదైతే అపోజ్ చేస్తున్నా దానికి నువ్వు జంప్ చేయవసరం లేదు, అసలు అంత ఫిట్ ఏం అనిపించట్లేదు. ఓకేనా, అండ్ దానికి రిలేటెడ్ అయింది కూడా కదా అపోజెస్ అనేది. సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్సిషన్. ఇన్సిషన్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద సర్జరీ. ఓకేనా, దర్ ఈస్ నో నీడ్ టు జంప్ టు ఎ ఇన్సిషన్ సో సూన్. సర్జరీకి అంత త్వరగా మనం ఏం జంప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఆ సెంటెన్స్ కి కూడా కరెక్ట్ గా ఫిట్ అవ్వట్లేదు అండ్ మీనింగ్ఫుల్ కూడా కాదు. సో ఆప్షన్ 2 కూడా కరెక్ట్ కాదు.
అండ్ ఆఫ్టర్ దట్ కంక్లూషన్ చూడండి, దెర్ ఈస్ నో నీడ్ టు జంప్ టు ఏ కంక్లూజన్ సో సూన్. ఎస్, ఇట్స్ ఫిట్ కరెక్ట్. ఓకేనా? ఎందుకు కంక్లూజన్ కరెక్ట్ అంటున్నానంటే దెర్ ఈస్ అన్ ఈడియం జంప్స్ టు ఏ కంక్లూజన్. ఓకే, ఇదొక ఈడియం అన్నమాట. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి అంటే అంత సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్గా కంక్లూజన్కి వెళ్ళిపోకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక పర్ఫార్మెన్స్ అయింది, ఓకే, అది ఎలా ఉంది అని ఒక ఇవ్వాలి మనకి. సో ఎలా ఉంది అని ఏం చెప్పకుండా డైరెక్ట్గా బాగుందా లేదా అని చెప్పేటంటే ఎలా తెలుస్తుంది మనం బాగా చేసామా లేదా, మన డ్రాబ్యాక్స్ ఏంటి, ఒకరు మంచిగా చేస్తే ఎలాంటి స్టెప్స్ వేసాం ఏంటి అన్నది చెప్తేనే కదా, అంటే సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తేనే మనం కూడా కొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో అంతేగాని ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా డైరెక్ట్గా కంక్లూజన్కి వెళ్ళకూడదు అనే మీనింగ్ అనేది ఇస్తుంది అనమాట ఈ ఈడియం, జంప్ టు ఏ కంక్లూషన్. సో ఏది ఫిట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3. అండ్ ఆఫ్టర్ దట్ చూడండి ఫినాలే. ఫినాలే ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ పర్ఫార్మెన్సెస్ కానీ ఈవెంట్స్కి కానీ అలాంటి వాటికి యూటిలైజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కూడా అంత కరెక్ట్గా ఫిట్ కాదు. సో ఇచ్చిన అన్నిట్లో ఏంటి ఆప్షన్ 3. అండ్ వై ఇట్ ఫిట్స్ కరెక్ట్ అంటే ఈజ్ దేర్ అండ్ ఈడియం. ఓకే, అక్కడ ఒక ఈడియం ఉంది జంప్ టు ఏ కంక్లూజన్ అని. సో దెర్ ఈస్ నో నీడ్ టు జంప్ టు ఏ కంక్లూజన్ సో సూన్. ఓకేనా? ఏం తెలుసుకోకుండా సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా కంక్లూజన్కి జంప్ చేయాల్సినంత అవసరం లేదు. ఓకే, let's see next question. Find the part of the given sentence that has an error. If there is no error, choose no error. So ichina sentence lo which part of the sentence has error annadu. So ichina sentence chudam. 1000 years ago boys and girls did not learn to read. Okay, chudandi, boys and girls did correct gaane undi. And after that 1000 years ago is also correct. And after that not learn to read. Chudandi, ఇచ్చిన verb did అంటే ఏంటి, విచ్ ఇస్ నోన్ యాజ్ ఆక్సిలరీ వర్బ్. ఓకే, ఎక్కడైనా మనం ఆక్సిలరీ వర్బ్ యూటిలైజ్ చేస్తే ద వర్బ్ దట్ ఫాలోస్ ఈజ్ V1 అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అనేది మనం యూటిలైజ్ చేయాలి. ఏం యూటిలైజ్ చేయాలి? బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఓకే, చూడండి డిడ్ వచ్చినప్పుడు ఏం యూటిలైజ్ చేయాలి? బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అనేది యూటిలైజ్ చేయాలి. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన వర్బ్ ఏంటి? లర్న్డ్ అని ఇచ్చాడు. లర్న్డ్ కి బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఏంటి? లర్న్. సో లర్న్ అనేది రావాలి, లర్న్ ఇచ్చాడు. సో విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 4 నాట్ లర్న్. ఓకేనా? లర్న్ అనేది రావాలి. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. The sentence has been divided into 3 parts. Identify the segment which contains a spelling error in the sentence given below. Choose no error if there is no error in the sentence. సో ఇచ్చిన సెంటెన్స్ లో స్పెల్లింగ్ ఎర్రర్ ఉంది, ఒకవేళ ఉంటే ఏది స్పెల్లింగ్ ఎర్రర్ అడుగుతారు, ఒకవేళ లేకపోతే నో ఎర్రర్ అనేది చూసాం. సో ఇచ్చిన స్పెల్లింగ్ చూద్దాం. The seismic zoning displayed that the area had been prone to many earthquakes. సో స్టార్టింగ్ ఉంది seismic. ఓకేనా? seismic అంటే మీనింగ్ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు అన్న మీనింగ్ వస్తుంది అనమాట. సో చూడండి నో ఎర్రర్, నో దెర్ ఈస్ అన్ ఎర్రర్. సో ఆప్షన్ 1 కాదు. అండ్ థర్డ్ ద ఏరియా హ్యాడ్ బీన్ ప్రోన్, స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అండ్ టూ మెనీ ఎర్త్క్వేక్స్, స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్నే ఉన్నాయి. ఆప్షన్ 3 ద seismic zoning displayed, seismic స్పెల్లింగ్ తప్పు, SEISMIC. ఓకేనా? దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో ఎక్కడ కరెక్ట్ స్పెల్లింగ్, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 3 ద seismic zoning. ఓకేనా? జడ్ రాదు, ఎస్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్. అండ్ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. ఓకేనా? స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఏ సెంటెన్స్ ఇచ్చాడు అన్నది చూడమంటాడు. సో చూద్దాం. చూడండి, we were disillusioned when we saw how the movie stars acted in real life. రియల్ లైఫ్ అనేది తప్పు ఉంది. సో ఆప్షన్ 1 కాదు. అండ్ we were disillusioned when we saw how the movie star is acted, ఇది కూడా తప్పు ఉంది. యాక్చువల్లీ ఏంటి మూవీ స్పెల్లింగ్ MOVIE, రియల్ స్పెల్లింగ్ ఏంటి REAL. ఓకే, and we were disillusioned when we saw how the movie star acted in real life. ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేదు. ఆప్షన్ 3 is the correct answer. అండ్ నెక్స్ట్ కూడా చూద్దాం. we were disillusioned when we saw how the movie star acted in real life. చూడండి స్టార్టింగ్ తప్పుంది, డిస్ఇల్యూషన్, ఇంకొక ఎల్ అనేది రావాలి. సో ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇచ్చిన 4 సెంటెన్స్ లో ఏది స్పెల్లింగ్ ఎర్రర్ లేకుండా ఉంది అంటే దట్ ఈస్ ఆప్షన్ 3. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. కాంప్రిహెన్షన్స్. ఓకే, చూద్దాం కాంప్రిహెన్షన్స్. చూడండి ఫస్ట్, ద ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD had dashed a warning regarding a heat wave for March 8 and 9 for Goa. ఓకే, IMD అనేది గోవాకి సంబంధించిన 8 and 9th డేట్స్ లో ఉన్న హీట్ వేవ్ గురించి ఒక వార్నింగ్ ని పాస్ చేసిందంట. ఓకేనా? అంటే లైక్ ఇలా హీట్ వేవ్ ఉంటుంది అని. సో ఆ పాస్ చేసింది అన్నది మనకి బ్లాంక్ లో రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ మనం ఫిట్ చేసి చూద్దాం.
ఓకే. సో ఫస్ట్ చూడండి విచ్ ఈస్ నోన్ యాజ్ మిటిగేటెడ్. ఓకేనా, మిటిగేటెడ్ అంటే ఏంటి అంటే లైక్ వీక్ అలా మీనింగ్ వస్తుంది. ఇట్స్ నాట్ మీనింగ్ ఆఫ్ పాస్ చేయడం మరి అలాంటి మీనింగ్ అనేది రాదు. సో ఆప్షన్ 1 కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ప్రొడ్యూస్డ్ అంటే ఏంటి లైక్ ఉత్పత్తి చేయడం అలా అంటాం కదా. ఎక్కడైనా మనం వార్నింగ్ ఉత్పత్తి చేస్తామా? లేదు. ఎక్కడైనా పాస్ చేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు, ఎక్కడ ఉత్పత్తి చేయరు. సో ఆప్షన్ 2 కూడా కరెక్ట్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇష్యూడ్ విచ్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పాస్. ఓకేనా, అంటే ఏదైతే వార్నింగ్ ఉందో దాన్ని ఇష్యూ చేస్తారు, ఇలా జరుగుతుంది చూసుకోండి అని చెప్పి. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఫిట్. అండ్ ఆఫ్టర్ దట్ డిస్ట్రిబ్యూటెడ్, ఎక్కడైనా వార్నింగ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారా? నో. సో ఆప్షన్ 4 కూడా కరెక్ట్ కాదు. సో చూడండి, IMD had issued a warning regarding a heat wave for March 8 and 9 for Goa. ఓకేనా, అక్కడ జరిగిన హీట్ వేవ్ కోసం ఒక వార్నింగ్ ని ఇష్యూ చేశారు అని చెప్తున్నాడు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ వన్. The warning stated with the strengthening of easterly winds and clear sky, dash and delay in setting time of sea breeze. చూడండి, క్లియర్ స్కై అండ్ డాష్ ఇచ్చాడు. అంటే క్లియర్ స్కై నుంచి వాడు డిఫైన్ చేస్తున్నాడు క్లియర్ స్కై. సో క్లియర్ స్కై గురించి ఏం చేస్తున్నాడు అని చూద్దాం. చూడండి, క్లియర్ స్కై కండిషన్స్, ఎస్ స్కై అనేది ఎలా ఉంది అన్న దాని కండిషన్స్ గురించి చూస్తున్నాడు. సో కొంచెం వాన్ అనేది ఫిట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఫేజెస్. చూడండి, ఫేజెస్ అనేది మనం లైక్ ఏదైనా లైక్ ఈవెంట్స్ అలాంటి వాటికి మనం ఫేజెస్ అనేది చెప్తాం, కానీ నాట్ ఫర్ క్లియర్ స్కై. క్లియర్ స్కైకి ఎక్కడ ఫేజెస్ ఏమి ఉండదు కదా. క్లియర్ స్కై అంటే మొత్తం స్కై అంతా క్లియర్గా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ నాట్ ఫిట్. అండ్ ఆఫ్టర్ దట్ కాంప్లికేషన్స్. ఓకే, కాంప్లికేషన్ అంటే విచ్ ఇస్ లైక్ సంథింగ్ సఫరింగ్ ఆర్ సంథింగ్ హార్డ్ టైమ్స్ అలాంటిది వస్తుంది. సో ఇక్కడ క్లియర్ స్కైకి మనకి క్లియర్ స్కై కాంప్లికేషన్స్ అనేది ఫిట్ అవుతుంది. ఆప్షన్ 3 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ అడ్జస్ట్మెంట్, క్లియర్ స్కై అడ్జస్ట్మెంట్, ఎక్కడైనా క్లియర్ స్కైని అడ్జస్ట్ చేస్తామా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆప్షన్ 4 కూడా ఫిట్ కాదు. చూడండి, క్లియర్ స్కై కండిషన్స్. సో అక్కడ ఏదైతే జరుగుతుందో క్లియర్ స్కై కండిషన్స్ కూడా అబ్జర్వ్ చేస్తారన్న మీనింగ్ వస్తుంది. కాబట్టి విచ్ ఈస్ ఫిట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1. క్లియర్ స్కై కండిషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Let's see next question. And dash delay in setting time of sea breeze, the maximum temperature over Goa is likely to remain 4 to 6 degrees Celsius dash than its normal value. Okay na? So గోవాలో దాని నార్మల్ ఉన్న టెంపరేచర్ కన్నా 4 to 6 degrees అనేది ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. అంటే కంపేర్ చేస్తున్నాడు. ఓకేనా, నార్మల్ వాల్యూకి ప్రస్తుతం ఎంత ఉంటుంది అనే దానికి కంపారిజన్ చేస్తున్నారు. కాబట్టి కంపారిజన్ వాల్యూ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో చూద్దాం. హై, హైలీ, హైయెస్ట్, హైయర్. ఓకే, ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కంపారిటివ్? హైయర్ ఇస్ ద కంపారిటివ్ ఫార్మ్ ఆఫ్ హై. చూడండి, హై విచ్ ఈస్ నోన్ యాజ్ అడ్జెక్టివ్. ఓకేనా, హైని మనం ఎలా డిఫైన్ చేస్తాం? అడ్జెక్టివ్. అండ్ హైలీ ఈజ్ నోన్ యాజ్ అడ్వర్బ్ వస్తుంది. అండ్ హైయెస్ట్ ఈజ్ నోన్ యాజ్ సూపర్లేటివ్. ఓకేనా, సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? కంపారిటివ్ డిగ్రీ. ఎందుకు అంటే కంపేర్ చేస్తాడు నార్మల్ వాల్యూ కన్నా ఇప్పుడు 4 to 6 degrees ఎక్కువ ఉంటుందని. 4 to 6 degrees Celsius హైయర్ దాన్ ఇట్స్ నార్మల్ వాల్యూ, నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉంది అని. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హైయర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద ఇండియా దాన్ ఇట్స్ నార్మల్ వాల్యూ, persistence of these conditions is likely to satisfy the criteria of a heat wave over Goa dash Thursday. Okay, dash Thursday అన్నాడు. సో ఇచ్చిన పార్ట్ దేని బట్టి ఉంది చూద్దాం. సో ఎట్, చూడండి, ఎట్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ లొకేషన్స్ ఆర్ సమ్ టైం పీరియడ్. ఓకేనా, ఏదైనా సమ్ టైం పర్టికులర్ టైం కానీ లొకేషన్స్ కి కానీ అలాంటి వాటికి మనం ఎట్ అనేది ఇట్లా చేస్తాం. మనకు అక్కడ ఏమి ఇచ్చాడు? డే ఇచ్చాడు. సో ఎట్ అన్న ఆప్షన్ కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ది మంత్స్ ఆర్ ఇయర్, మంత్స్ కి కానీ ఇయర్స్ కి కానీ అలాంటి వాటికి ఇట్లా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనవరి, ఇన్ మార్చ్, ఇన్ ఏప్రిల్ అలా, లేదా ఇన్ 2002, ఇన్ 2009, ఇన్ 2000 అలా మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? డే. సో ఇన్ కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఓవర్, ఓవర్ అనేది ఒక స్పాన్ ఆఫ్ టైం కి మనం మెన్షన్ చేస్తాం. ఓకేనా, నాట్ ఫర్ ది డేస్. సో ఓవర్ కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆన్, యా ఆన్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ది డేస్. ఓకేనా, డేస్ కి మనం ఇట్లా చేస్తాం. ఆన్ థర్స్డే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ సాటర్డే, ఆన్ ఫ్రైడే అలా. So option 4 is the correct answer, on Thursday. Okay, let's see next question. And many schools in Goa are conducting exams and have been dashed to advance the timing. ఓకేనా, చాలా స్కూల్స్ గోవాలో టైమింగ్స్ ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకున్నా దానికి అడ్వాన్స్ గా టైమింగ్స్ అనేవి చెప్పమంటున్నాడు అనమాట. సో సెంటెన్స్ అనేది ఏం ఫామ్ లో ఉంది? హ్యావ్ బీన్. ఓకేనా, విచ్ ఈస్ నోన్ యాజ్ పాస్ట్ పార్టిసిపల్ పాసివ్ ఫామ్ అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చే వర్బ్ కూడా ఎలా ఉండాలి? పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ లోనే ఉండాలి. హ్యావ్ బీన్ విచ్ ఇస్ నోన్ యాజ్ పాస్ట్ పార్టిసిపల్ కాబట్టి
మనకు వచ్చే వర్బ్ కూడా పాస్ట్ పార్టిసిపల్ పాసివ్ ఫామ్ లోనే ఉండాలి. సో చూడండి ఇచ్చిన వాటిలో ఆస్కింగ్, said, tell అండ్ told. ఓకేనా, told is the past participle form. ఓకేనా, సో చూడండి tell కి told, say కి said, ఓకే, ask కి asked. ఓకే, సో విచ్ ఇస్ ద బెస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో అంటే దట్ ఈస్ told, which is known as past participle form కాబట్టి told to advance the timing. ఆప్షన్ 4 is the correct answer. ఓకే, ఈ రోజుతో ఈ పేపర్ అనేది కంప్లీట్ అయింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ.